హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? చెప్తానండి. ఈ రోల్ ఉంది కదా, ఇది యాక్చువల్గా మాకు వేరే రూమ్లో ఉండేది. ఐ మీన్ కిచెన్ లాగా ఉండేది మా పెళ్లి కాకుండా ముందు. సో మా పెళ్ళి అయ్యాక కొంచెం రెనోవేట్ చేసాం హౌస్ని. అప్పుడు కబోర్డ్స్ పెట్టే ప్రాసెస్లో ఈ రోలు అక్కడ నుంచి తీసామన్నమాట. సో తీసి గుండ బయట ఉంటుంది. సో దాని పక్కనే రోల్ని కూడా ప్లేస్ చేద్దాము అనుకొని తీసి పెట్టాం. సో ఇది 1 year నుంచి మాకు కలిసి రాలేదు రోల్ ఇలా తవ్వి పెట్టడానికి. సో ఫైనల్గా ఆ రోజు అనేది ఈ రోజుగా వచ్చింది. సో మేము మార్నింగ్ లేచేలో మా మామగారు స్టార్ట్ చేశారు, బికాజ్ ఈరోజు చాలా మంచి రోజు అనేసి. సో అందుకని మేమందరం లేవగానే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా రెడీ అయ్యాము. ఎందుకంటే జనరల్గా రోలు రోకలి అనేది ఎలా పడితే అలా పెట్టకూడదు అంటారు. బికాజ్ మనం రోలు రోకల్ని, గుండా బండని, చాట, జల్లడ వీటన్నిటిని గౌరీదేవిగా అండ్ లక్ష్మీదేవిగా, రోలు రోకల్ని అయితే మరీ శివపార్వతుల్లాగా ట్రీట్ చేస్తాము. సో అందుకనేసి ఎలా పడితే అలా పెట్టకుండా కొంచెం పూజ చేసి పెడితే మంచిది అంటారనమాట. సో మేము బేసిక్గా ఇలాంటి కొంచెం ఎక్కువ ఫాలో అవుతాం మా ఇంట్లో. సో అందుకే ఫస్ట్ ఇలా తవ్విన తర్వాత కుంకుమ, పసుపు అండ్ అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ఇది ముత్యం పగడం అంటారు. సో అది వేసేసిన తర్వాత మనకు నవధాన్యాలు ఉంటాయి కదా, సో అవి షాప్లో అయితే డైరెక్ట్గా నవధాన్యాలు ప్యాకెట్ వచ్చేసింది. సో మేము అది తెచ్చాము. సో వాటిల్లో కొంచెం మనం ఒక్కొక్కటి వేస్తున్నాం అనమాట. సో ఇలా చేస్తారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాసెస్ ఉండొచ్చు. మేమైతే ఇలా చేస్తామండి. సో ఇలా నవధాన్యాలు అన్ని టైప్స్ వేసేస్తాం అనమాట. వేసిన తర్వాత ఇంకా వాటికి కూడా కొంచెం కుంకుమ, పసుపు వేసేసి ఫైనల్గా పువ్వులు అండ్ అగరబత్తులతో అలా పూజని ఫినిష్ చేస్తాం అనమాట. సో అది అక్కడ రోలు పెట్టడానికి కాబట్టి అలా పూజ చేసాం. సో రోలు ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని మొత్తం ఆల్రెడీ మా మామగారు కడిగేశారు. సో కుంకుమ పసుపు అంటుకోవడానికి మా మామగారు మళ్ళీ వాటర్ వేయమంటే అట్లా వాటర్తో కడిగేసి పెట్టమన్నారు కుంకుమ పసుపు నన్ను. సో ఈలోపు వీళ్ళు మొత్తం ఇలా తాడుతో అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇది చూడడానికి సింపుల్ ప్రాసెసే కానీ చాలా కొంచెం కష్టమే అండి. సో వామదేవి యాక్చువల్గా అబ్బాయితో వెళ్ళాడు బయటికి. సో వచ్చాడు వామదేవి కూడా. యాక్చువల్గా మహాదేవ్ అండ్ మా అత్త ఊరికి వెళ్ళారనమాట, వాళ్ళు లేరు ఈరోజు ఇంట్లో. అండ్ వీడైతే ఏంటి ఇదంతా అన్నట్టుగా ఇలా చేతులు వెనక్కి పెట్టుకొని వస్తున్నాడు, చూస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అనమాట, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నట్టు. సో ఇది ఎత్తడానికి వచ్చారు కదా, వాళ్ళలో ఒక అబ్బాయి వచ్చేసి వామదేవ్ని రా ఇది ఎత్తు అంటున్నాడు. వాడేమో అలా పట్టుకుంటున్నాడు. వాడు ఇలా ఎత్తి మీ మమ్మీ బ్లాగ్ చేస్తుంది చూడు పోసి ఇవ్వు అని చెప్తున్నాడు. సో ఇలా వీళ్ళైతే దీన్ని ఎలా ఎత్తాలి అనేసి మాట్లాడుకుంటూ మొత్తం ఆ తాడుతో అంతా కడుతున్నారు. ఇంకా చాలా కడుతున్నారు యాక్చువల్గా, ఎందుకంటే ఆ రాయి చాలా బరువు ఉంటుంది కదండి. సో 4 మనుషులు ఎత్తుతున్నారు. ఫైన్, పొరపాటున స్లిప్ అవ్వకూడదు అయితే ఇలా, అందుకనే వీళ్ళు కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని ఈ తాళ్ళన్నీ టైట్గా కట్టేసుకుంటున్నారు అనమాట. సో ఇలా అంతా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు 4 ఎత్తి మనం ఇందాక పూజ చేసాం కదా తవ్వి, సో అందులోకి ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఇలా పెడుతున్నారు అనమాట. సో పెట్టి ఏం చేస్తున్నారంటే ఇక్కడ, సో పెట్టి ఓకే పట్టిందా లేదా చూసి మళ్ళీ బ్యాక్ చేస్తున్నారు. బికాజ్ ఈ రోలు అనేది ఫినిషింగ్ లేదు కదండి, జస్ట్ ఒక రాయిని పైన మాత్రమే ఇట్లా రోల్ లాగా చేసేసి వదిలేశారు. ఇప్పుడు వస్తున్న రోల్ అన్నిటికీ మంచిగా ఫినిషింగ్ అనేవి స్టైల్గా డిజైన్స్ అట్లంతా వేస్తున్నారు. ఇది పాతకాలం రోలు కావడంతో కొంచెం హెచ్చు తగ్గు ఉండడంతో వీళ్ళు ఒకసారి ఎత్తి మళ్ళీ ఎక్కడైతే తగ్గు ఉందో అక్కడికి మట్టి అంతా వేసేసి ఇంక మంచిగా ఒక లెవెల్లో ఉండాలి కదా, సో అందుకని అట్లా ఫిట్ చేస్తున్నారు అనమాట. సో అంత పర్ఫెక్ట్ అన్ని అనుకున్న తర్వాత ఇంకా తాళ్ళు మొత్తం తీసేస్తున్నారు. ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను వాటర్ వేస్తున్నాను, సో దట్ అవి ఫ్లోటింగ్ అనేవి కిందకి వెళ్తున్నాయా లేదా అనేది అనమాట. అలా వాటర్ వేస్తే మనకు అది కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా, వాటర్ తగ్గుకి వెళ్తున్నాయి అంటే బాగా ఫిట్ అయినట్టంట. సో అలా వేయమన్నారు. సో వేసి చూస్తే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇంకా రాళ్ళు ఉంటాయి కదా పెద్ద రాళ్ళు, సో వాటిని అన్నిటిని వేసి మొత్తానికి దాన్ని మొత్తం అంతా కంఫర్ట్గా ఫిట్ చేస్తున్నారనమాట. సో ఇలా రోల్ అయితే మేము పెట్టాము. సో వీళ్ళు ఇలా పెడుతుండగా మా హస్బెండ్ ఇందాక వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చారు. బికాజ్ రోళ్ళు ఇలా ఏదైనా పెడితే ఆ పెట్టడానికి వచ్చింటారు కదా, వాళ్ళకి స్వీట్ ఇస్తే మంచిదంట. సో అందరూ ఇప్పుడు స్వీట్స్ చాలా తగ్గించేశారు కదండి. సో వీళ్ళైతే అసలు తీసుకోవట్లేదు, కొంచెం తెచ్చుకొని వద్దు అంటున్నారు. సో అందుకని ఇంకా వెళ్ళి కాఫీ పెట్టుకొని వద్దామనేసి నేను ఇంకా కాఫీ పెట్టుకురావడానికి వెళ్ళాను అనమాట. సో ఈలోపు వీళ్ళు ఇలా దారం తీసుకొని దానికి మొత్తం ఇలా పోగు దారం లాగా లెంత్ చూసుకొని ఒక 3 times 4 times వేసినట్టున్నారు. సో ఇట్లా 4 times వేసేసి దానికి పసుపు అంతా అప్లై చేసి ఆ రోల్కి చుట్టారనమాట. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మన తెలుగు ట్రెడిషన్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయండి. సో నాకు ఇప్పుడిప్పుడే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్చువల్గా చాలా తెలుస్తున్నాయి. బిఫోర్ దట్ మనం ఏం పట్టించుకున్నాం కదండి ఇట్లాంటివన్నీ. జస్ట్ హాస్టల్స్లో ఉన్నామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, వాట్ ఎవర్ స్టడీస్కి వెళ్తుంటే స్టడీ చేసామా, జాబ్కి వెళ్తుంటే జాబ్ చేస్తున్నామా, ఇంతే కదా ఉంటుంది. అదే పెళ్ళయ్యాకైతే చాలా తెలుస్తాయి, అసలు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాము. కొన్ని గుడ్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని లెసన్ లెర్న్స్ ఉంటాయి. సో ఇలా అనమాట. సో సో ఇక్కడ
చూపిస్తున్నట్టుగా రోలు పెట్టిన తర్వాత ఇంకా నార్మల్ పూజ అనమాట. ఏమంత డిఫరెంట్‌గా ఏముండదు. అదేంటంటే రోలు పెట్టేటప్పుడైతే మనము ఆ ముత్యం పగడము, నవధాన్యాలు ఇలా వేస్తాము. సో, రోలు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పోగు దారం చూపించాను కదా ఇందాక. సో, అది కట్టేశారు. దాని తర్వాత నేను మొత్తం పసుపు రాసేసి ఇంకా కుంకుమ పసుపు పెట్టడం, పువ్వులు పెట్టడం, అగరబత్తులు, టెంకాయ కొట్టడం. సో, ఇలా అన్నీ ఇంకా నార్మల్ ప్రాసెస్ అనేది నార్మల్ పూజ చేస్తాం కదా డైలీ పూజ. సో, అలా రోల్‌కి చేస్తామన్నమాట. సో, ఇలా ఆకు, వక్క, అందులో ఒక చిన్న బెల్లం ముక్క, సో, ఇలా పెడుతున్నాం అనమాట. ఇలా మేమైతే రోల్ అయితే ఫైనల్‌గా పెట్టేసామండి. ఇది 1 ఇయర్ నుంచి మా అత్త అనడము, మేము అనుకోవడము, సో, ఇది పెట్టండి, ఇది అడ్డంగా ఉంది. సో, ఏమైందంటే ఇప్పుడు అక్కడంతా మట్టి తవ్వారు కదా, ఆ లెవెల్‌లో అంత పెద్ద రాయి ఉండేదనమాట. రోలు. సో, పిల్లలు ఏం చేసేవాళ్ళంటే దాన్ని ఎక్కడము, దాని కింద ఏది పడితే అది వెళ్తూ ఉంటాయి కదా. సో, వీళ్ళు దాని దగ్గర పోయి ఆడుకోవడం ఇలా అంతా చేసేలోపు మాకు ఒక్కొక్కసారి భయమేసేది, ఏమన్నా ఉంటాయేమో దాని కింద అనేసి. సో, ఫైనల్‌గా అయితే ఈ రోజుతో ఆ టెన్షన్స్ అయితే ఏమి ఉండవన్నమాట ఇంకందరికీ. సో, హ్యాపీగా పిల్లలు ఆడుకుంటారు, మాకు ఏం టెన్షన్ ఉండదు. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా టెంకాయ కొట్టి హారతి ఇచ్చేస్తే రోలు పెట్టడం అనేది అయిపోతుంది. సో, ఇక్కడ టెంకాయ కొట్టడానికి కుంకుమ పసుపు పెడుతున్నాను. గ్లాస్ లేదనమాట. సో, అందుకే పవన్ వెళ్ళాడు గ్లాస్ తేవడానికి. ఏదైనా కూడా హౌస్ కట్టేటప్పుడు చేసే పని వేరు. అంతా అయిపోయాక ఇట్లా మళ్ళీ ఏదైనా పెండింగ్ వర్క్స్ చేసుకుంటే ఎంత పని కదండి. అసలు ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు అక్కడ ఉన్న బండని మొత్తం తవ్వేసి ఇంత మట్టి, మళ్ళీ ఇప్పుడు దీన్ని మొత్తం అంతా లోపలికి పెట్టేసి మళ్ళీ సిమెంటింగ్ చేయాలంటే సీరియస్గా ఎంత పని కదా. చూసారా, నేను కొట్టడానికి రాయే పగిలిపోయింది అక్కడ కొబ్బరికాయ కొడుతుంటే. సో, యా, యాక్చువల్గా ఇట్లా టెంకాయ కొడితే మహాదేవ్ చాలా వెయిట్ చేశాడనమాట కొబ్బరి నీళ్ళు తాగడానికి. సో, ఈరోజు మహాదేవ్ లేడు. సో, యాక్చువల్గా వాటర్ అట్లే ఉండిపోయాయండి. ఎందుకు తెలుసా, నేను కొంచెం వాటర్ తీర్థంలాగా వేసుకున్నాను, పవన్ వేసాను. ఆ టైంకి మా మామగారు లేరు అనమాట. సో, ఆయన కోసం అట్లా పెడితే తర్వాత యాక్చువల్గా వేరే ఫంక్షన్ ఉండింది. సో, ఆ ఫంక్షన్కి వెళ్ళే హడావిడిలో అలానే ఉండిపోయాయి. అదే మహాదేవ్ ఉండింటే మాకు ఎవ్వరికీ ఉండేవి కాదు. వాడే ఎప్పుడు కొడితే నాకు గ్లాస్ ఇస్తే తాగేద్దామా అన్నట్టు ఉంటాడనమాట. సో, ఈరోజు కొబ్బరి నీళ్ళే మహాదేవిని మిస్ అయ్యాయి అనమాట ఇక్కడ. సో, ఫైనల్గా అయితే టెంకాయ కొట్టేసాను, హారతి ఇచ్చేసినాను అనుకోండి. నా పని అయిపోతుంది ఇక్కడ పూజ చేసే దాంట్లో. బికాజ్ ఎలా చేయాలో తెలీదు, ఎట్లా చేస్తే ఏమో అనే టెన్షన్ ఉంటుంది కదా మైండ్లో. సో, యాక్చువల్గా మా మామగారు గైడెన్స్ ఇస్తున్నారు అనమాట, ఇలా చేయండి. సో, ఇక్కడ వామదేవ్ వచ్చాడు మొక్కోడానికి. సో, ఇప్పుడు నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వను, ఎందుకంటే వాడు మొక్కోడానికి వచ్చాడు కదా. మేము శుక్లాం భరద్రం అని చెప్పేసి వాడు ఎంత క్యూట్గా చెప్పాడు, మీరే వినండి. శుక్లాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతి. సో, విన్నారు కదా, అలా అనమాట. ఈ మధ్య అన్నీ కొంచెం పలుకుతున్నాడు ఏదైనా చెప్పిస్తే. సో, మేము శుక్లాం అంటే వాడు వెంటనే భరదరాం అనేస్తున్నాడు అనమాట. సో, అలా గుర్తుపెట్టుకుంటున్నాడు. కొన్ని రైమ్స్ కూడా చిట్టి చిలకమ్మ ఇలాంటివి వాడే చెప్పేసుకుంటున్నాడు బాగానే ఈ మధ్య. అలా పవన్ కూడా మొక్కున్నాడు. నేను హారతి ఇస్తున్నాను ఇక్కడ. సో, ఇదంతా అవ్వడానికి టైం అయితే ఆల్మోస్ట్ 11:30, 11:40 అయిందండి మాకు ఈ పని అంతా అవ్వడానికి. సో, మాకు తెలిసిన పద్ధతిలో మేము పూజ చేసుకున్నాము. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ పద్ధతి అంతా కొత్తగా అనిపించినా ఆర్ ఏదైనా స్టెప్లో మేము రాంగ్ చేసినా కమెంట్ చేయండి. అండ్ మీ సైడ్ ఏదైనా వేరే విధానంలో చేస్తున్నా కూడా కమెంట్ చేయండి. సో దట్ ఎవరైనా నెక్స్ట్ ఈ బ్లాగ్ చూసే వాళ్ళు ఆ కమెంట్ చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. బికాస్ చాలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయండి. మనమందరం తెలుగు వాళ్ళైనా కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ స్టైల్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోకలు ఒక దగ్గర అయితే పెట్టేశాము. మొత్తానికి మా రోలు పెట్టడం అయితే అయిపోయింది. మా మామ అయితే ఇంకా మొత్తం మట్టి అంతా ఫిల్ చేసేస్తున్నారు. నేను వెళ్ళి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో, మనకు క్విక్గా అయిపోయింది. రాయలసీమ వాళ్ళకి ఉగ్గాని కాబట్టి ఉగ్గాని చేసేసాను అనమాట. సో, ఇదంతా అయ్యాక వామదేవ్ అండ్ మా మామ రెడీ అయ్యి ఏదో ఫంక్షన్ ఉండింది ఊర్లో. సో, దానికి వెళ్ళి వచ్చారనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేవ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.